హాయ్ హలో వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను లావణ్య ఉట్టుకూరి. గతేడాది జవాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు డైరెక్టర్ అట్లీ. షారుఖ్ ఖాన్తో తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 1000 కోట్లకి పైగా వసూలు సాధించింది. అయితే తాజాగా మరో బాలీవుడ్ స్టార్తో అట్లీ సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. జవాన్ సినిమాతో మొత్తం బాలీవుడ్నే తన వైపు తిప్పేసుకున్నాడు తమిళ డైరెక్టర్ అట్లీ. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్తో తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 1143 కోట్లకి పైగా గ్రాస్ వసూలు సాధించి సత్తా చాటింది. ఈ చిత్రం తర్వాత టాలీవుడ్ టు బాలీవుడ్ హీరోలు చాలా మంది అట్లీతో పనిచేసేందుకు ముందుకు వచ్చారు. కానీ అట్లీ మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో తన తరువాతి సినిమా చేస్తానని కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుందని తాజాగా టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో మరో బాలీవుడ్ హీరోతో అట్లీ సినిమా చేస్తున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియా బజ్ ప్రకారం దర్శకుడు అట్లీ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి ఓ కథ నారేట్ చేశాడట. దీనికి సల్మాన్ కూడా పచ్చజెండా ఊపినట్లు సమాచారం. అగ్ర నిర్మాత సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించే ఛాన్స్ ఉందట. ఈ పుకార్లే నిజమైతే సల్మాన్ ఖాన్ తన అభిమానులకి త్వరలోనే సూపర్ ట్రీట్ ఇవ్వబోతున్నారన్నమాట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాసన్తో సికందర్ అనే చిత్రం చేస్తున్నాడు. సాజిద్ నదియాద్వాలా నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇక రెమ్యూనరేషన్ ఇష్యూ, ఇక బన్నీ ఆట్లీ మూవీ ఇలా ఆగిపోవడానికి రెమ్యూనరేషన్ సమస్య కారణమని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. జవాన్ సినిమా తర్వాత అట్లీ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేశారట. దీంతో అల్లు అర్జున్ ఈ సినిమాకి 80 కోట్ల రెమ్యూనరేషన్ కావాలని అట్లీ డిమాండ్ చేసినట్లు టాక్. అయితే అంత రెమ్యూనరేషన్ కి గీతా ఆర్ట్స్ వెంటనే నో చెప్పేసిందట. దీంతో ఎలాంటి చర్చలు లేకుండా ఈ చిత్రం ఆగిపోయిందట. మరి ఇందులో నిజమెంతుందో చూడాలి. ఇక బన్నీ విషయానికి వస్తే పుష్ప 2 షూటింగ్ లో ప్రస్తుతం ఆయన బిజీగా ఉన్నారు. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికే వాయిదా పడిందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. పుష్ప 2 పూర్తయిన వెంటనే బన్నీ తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. అయితే పుష్ప అయిన తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో మరో సినిమా చేస్తాడని బన్నీ గతంలోనే ప్రకటించేశారు. మరి పుష్ప 2 అయ్యాక త్రివిక్రమ్తో చేస్తారా లేక వేరే డైరెక్టర్ వైపు చూస్తారా అనేది చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ టీవీ.